పద్మశాలీలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి అభ్యున్నతికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆత్మారాం ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డికి మద్దతుగా పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలోని చేనేత సహకార సంఘంను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సంఘం పద్మశాలీలకు దక్కేందుకు కృషి చేస్తానని అన్నారు. పద్మశాలి కళ్యాణ మండపం ఏర్పాటు కోసం టీఆర్ నగర్లో 2 ఎకరాల నుండి 3 ఎకరాల స్థలాన్ని కేటాయింపు కోసం పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డితో మాట్లాడి కళ్యాణ మండపం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆలె నరేంద్రలు సామాజిక హితం కోసం పనిచేసి రాష్ట్రంలో గొప్ప గుర్తింపు పొందారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ పదవిని ఎందుకు ఉపయోగించుకోలేదో తెలియదని, తర్వాత ఇతరులకు కట్టబెట్టాలని, బీసీ పద్మశాలీలకు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని మళ్ళీ వారికే కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం జీవన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు బీసీ రిజర్వేషన్లు కల్పించి జీవో తీసుకుని వచ్చి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో మనకు సరైన గుర్తింపు లభించిందని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎంపీగా నిలబడితే మాత్రము పార్లమెంటరీ పరిధి ఏదైతే నిజామాబాద్ ఉందో అది మొత్తం దేశంలోనే ఒక మంచి పేరు తెచ్చగలిగే వ్యక్తి జీవన్ గారు. ఎందుకంటే అది ఇంకొకటి ఏంటంటే సెంట్రల్లో పార్లమెంట్లో ఏది మాట్లాడినా కానీ దానికంటూ ఒక మంచి వ్యక్తి. ఇక్కడ ఏదైతే అసెంబ్లీలో ప్రజా గొంతుగా మాట్లాడారో అదేవిధంగా పార్లమెంటరీలో ఆయనకు అనుభవం ఉంది, ఏదైనా చేయగలిగే శక్తి ఉంది. కాబట్టి మనము ఎంపీగా గెలిపించినట్టయితే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రాష్ట్రంలో వచ్చే ఫండ్ కానివ్వండి, సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ కానివ్వండి, మన జగిత్యాలు బాగుపడడానికి అవకాశం ఉంది. మొన్నటికి మనం ఒక మంచి అవకాశాన్ని మన జగిత్యాల వాసులందరము కోల్పోయాము. ఇప్పుడు ఒక మంచి అవకాశం మళ్ళీ వచ్చింది. దీన్ని చేజారించుకోకుండా ప్రతి ఒక్కరూ వారి సహాయ సహకారాలు అందించాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జగిత్యాల అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, జీవన తన స్వార్థం కొరకు ఏ పదవిని వినియోగించుకోలేదు. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడగలిగే అవకాశం కల్పిస్తారు. ఒకరికి తెలుసు, చిన్న 7 సంవత్సరాల అబ్బాయి నుంచి 90 ఏళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి జీవనాన్ని అనేది తెలుసు. కాబట్టి మన జీవనాన్ని మనం గెలిపించుకుంటేనే తప్పకుండా మన జగిత్యాల అనేది ఒక మంచి పేరు వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ అందరి సహాయ సహకారాలు మాకు ఉండాలని కోరుకుంటూ కాలాతీతమైంది, చాలా మందికి లేట్ చేస్తున్నారు. తప్పకుండా ఏనాడు కూడా ఆయన మన కోసం కొట్లాడలేదు. కానీ ఏకైక నాయకుడు ఎవరైనా మన కోసం కొట్లాడారు అంటే అది జీవనన్న మాత్రమే. ఈరోజు జీవనన్న నాకు ఇంత అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇవాళ ఆయన కోసం కొట్లాడుతున్నా. ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. జీవనన్న మీ చేనేత సహకార సంఘం ఏదైతుందో అది నేను ఖచ్చితంగా మీకు ఇస్తానని చెప్పింది. నేను జీవనన్నతో కొట్లాడి మరీ మనకు ఆ సహకార సంఘాలను తీసుకొస్తాను, ఖచ్చితంగా తీసుకొస్తా. అట్లాగే మన కళ్యాణ మండపం కోసం టీఆర్ నగర్లో కూడా 2 నుంచి 3 ఎకరాల వరకు మనకు కావాలని చెప్పేసి కూడా నేను కొట్లాడడం జరుగుతుంది. జీవనన్నతో కొట్లాడి అది నేను తీసుకొస్తా. మనకంటూ ఒకటి ఉండాలి, మన గుర్తు మనకు కావాలని చెప్పేసి నేను జీవనంతో కొట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన అడిగి ఆయన ఒప్పించి నేను తీసుకొస్తాను. ఇవాళ జై శ్రీరాముని వాళ్ళందరూ అంటుంటే అది కాదు, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టడం జరిగింది. మన రాముడి పేరు మీద కట్టలేదా? మనందరికీ తెలియదా? మనందరికీ తెలుసా తెలీదా? రాముడు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాడు. మనం రాముడు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మనం పూజిస్తున్నాం. కాబట్టి మనం కూడా రాముని పేరు మీద చాలా కట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఎడ్లగల్లో కూడా గుడి కూడా రాముని పేరు మీద కట్టించింది జీవనన్ననే. అక్కడ కళ్యాణ మండపం చేసింది కూడా జీవనన్ననే. ఎక్కడైనా ఒక గుడికి జీవనన్న హస్తం లేదు అని మీరు చెప్పగలుగుతారా? ఎక్కడైనా ప్రతి గుడికి జీవనన్న హస్తం ఉంటుంది. జీవనన్న చెయ్యి వేయని గుడి అంటూ బడి అంటూ ఈ జగిత్యాలలో లేదు. కానీ చేసింది జీవనన్ననే. కానీ ఎన్నడూ బయటికి చెప్పుకోలేడు ఆయన. అప్పుడున్న ప్రజలు ఏదైతే మన ప్రాంతానికి సంబంధించింది అప్పుడు ఏదైతే ఉందో అనుగుణంగా అప్పుడు 60 ఫీట్గా చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, నేను 100 ఫీట్లు చేస్తానని అన్నారు. ఖచ్చితంగా